హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇంక ఇవాళ మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ పెడుతున్నాను. ఇడ్లీ ఎప్పుడు పెట్టేలాగా నార్మల్ ప్లేట్లో అంటే ఇడ్లీ పాత్రలో పెడుతుంటే బోర్ కొడుతుంది. ఇవాళ యాక్చువల్గా నేను ఫ్రైడ్ ఇడ్లీ చేద్దాం అనుకున్నాను. కాకపోతే టైం కుదరక తట్ట ఇడ్లీతో ఆపేసాను అనమాట. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇడ్లీ పాత్ర ఒకటే ఉందనుకోండి, సో అప్పుడు ఎక్కువ ఇడ్లీలు ఫాస్ట్గా పెట్టాలి అనుకోండి, ఇట్లాగా పెద్ద ప్లేట్స్ ఉంటాయి కదా, సో ప్లేట్స్లో ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్పు కలిపేసి ఇలాగా మనం ఏదైనా ఒక పెద్ద పాత్రలో వాటర్ వేసేసి ఇట్లా ఆవిరికి కనుక ఉడికిచ్చామనుకోండి, ఒకవైపు ఇడ్లీ పాత్రలో కూడా అంటే ఎక్కువ క్వాంటిటీ చెప్తున్నా, ఫాస్ట్గా అయిపోవాలి అంటే ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోండి, పక్కన ఇంకో స్టవ్ మీద ఇలా కూడా పెట్టేశారనుకోండి, మీకు ఇడ్లీలు చాలా త్వరగా అయిపోతాయి. దాన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇడ్లీలు ఎలా అయితే పెట్టుకుంటామో అలా పెట్టుకొని కూడా తినొచ్చు. నేనైతే అలా ఇడ్లీలని కట్ చేసి ఇవాళ కారప్పొడి వేసి నెయ్యి వేసి ఫ్రైడ్ ఇడ్లీ ఇలా చేద్దాం అనుకున్నాను, కాకపోతే కుదరలేదు. సో అట్లా పెడితే మనకి క్లీన్ చేసేటప్పుడు కూడా ఒక ప్లేట్తో అయిపోద్దండి. నాకు ఎందుకో ఇడ్లీ పాత్ర కడగాలండి, ఎంత చిరాకు వస్తుందో. సో ఇంకెప్పుడులాగానే పల్లీ చట్నీ అనమాట. పల్లీలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని పల్లీ చట్నీలో వెల్లుల్లిపాయ వేసుకుంటే మాత్రం చాలా 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 బాగుంటుంది. ఇది కొంచెం చల్లారాక మిక్సీ అయితే చేసుకోవాలి. అయితే ఇవాళ మీకు నేను ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. వెజ్ రెసిపీ ఒకటి, నాన్ వెజ్ రెసిపీ అనమాట. సో వెజ్ రెసిపీ ఏంటి అంటే గోంగూర రైస్ అండి. నెయ్యితో చేశాను గోంగూర రైస్. అసలు ఎంత బాగుందంటే మాటలతో చెప్పలేను. మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. అలాగే చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను. సో చికెన్ ఫ్రై ఎప్పుడు చేసేదే, కానీ గోంగూర రైస్ మాత్రం అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. స్పైసీగా ఆ నెయ్యి ఫ్లేవర్ తోటి చాలా బాగుంది. సో దానికోసం ఒక 2 ఆనియన్స్ ఇప్పుడైతే ఫస్ట్ రైస్ సోక్ చేసుకుంటున్నాను. బాస్మతి రైసు తెలుసు కదా, ఏ ఫ్రైడ్ రైస్ అయినా బిర్యానీకి అయినా సరే బాస్మతి రైస్ అయితే నానబెట్టుకోవాలి. ఫస్ట్ అయితే చికెన్ కర్రీ చేసేస్తున్నాను. సో ఈ రైస్ కొంచెం సేపు నానుతుంది, తర్వాత వండేసి మీకు అది కూడా చూపిస్తా. ఈ లోపల ఫస్ట్ అయితే చికెన్ కర్రీ చేద్దాము. సో పెద్ద కడాయి తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో ఒక 2 ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఇవాళ చికెన్ కూడా ఏంటి అంటే నార్మల్ చికెన్ పీసెస్ కాకుండా ఇవి ఉంటాయి కదా లాలీపాప్స్, సో అట్లా చికెన్ లాలీపాప్స్ అయితే ముందు రోజే తెప్పించి సాల్ట్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో ఇప్పుడు చికెన్ లాలీపాప్స్ తోటి కొంచెం ఫ్రై లాగా అనమాట. సో గోంగూర రైస్లో చికెన్ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. కాకపోతే ఇంకా పిల్లలు తినరు కదా, అందుకని చెప్పి సపరేట్గా చికెన్ సపరేట్గా గోంగూర రైస్ సపరేట్గా చేస్తున్నాను అనమాట. సో కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసేసాను. ఉల్లిపాయలు అయితే వేగాలి. ఇంక ఈ లోపల గ్రీన్ టీ. సో గ్రీన్ టీకి ఏంటి అంటే నీళ్ళు బాగా మరిగిన తర్వాత అందులో టీ పొడి, అదే గ్రీన్ టీ పొడి వేసేసి స్టవ్ కట్టేయమని చెప్పారు. ఇది వరకు నాకు తెలియక మరగబెట్టేదాన్ని. అలా మరగబెట్టకూడదు భారతి, హాట్ వాటర్లో వేసుకోవాలి తప్పటి నుంచి, హాట్ వాటర్లో అది బాగా మరిగించకూడదు అని చెప్పారు మన వాళ్ళే. సో అందుకని చెప్పేసి నేను వేడి నీళ్ళు బాగా మరిగాక టీ పొడి వేసి ఆపేసాను అనమాట, గ్రీన్ టీ పొడి. సో నేనైతే తాగే టైం లేదండి, అందుకే నేను మళ్ళీ తాగుతాను. మా వారికి అయితే అది ఇచ్చేసాను. ఆ తర్వాత ఇంక ఇడ్లీ అయితే ఉడికిపోయింది. సో ఇడ్లీ ప్లేట్ అది తీసేసి ఇడ్లీ పాత్ర కావాలి, గోంగూర రైస్ దాంట్లోనే చేస్తానమాట. సో దానికోసం ఇంకా రైస్ అయితే ఒక 45 మినిట్స్ నానిందండి. కనీసం గంట సేపు నానితే రైస్ బాగుంటుంది. కాకపోతే టైం అయిపోతుంది కదా, అందుకని ఇంక ఉడకబెట్టేస్తున్నాను. మార్నింగ్ టైంలో నాకు మెయిన్గా ఈ రైస్ ఐటమ్స్ చేసేటప్పుడు రైస్ నానడానికి టైం పట్టేస్తుంది. సో ఇదిగోండి బాస్మతి రైస్ ఇవి. వాటర్లో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని మామూలుగా మనం అన్నం ఎలా వండుకునేస్తామో అలాగ వండేసుకోవడమే. హాఫ్ కుక్ చేయడం అట్లా ఏం లేదు, నార్మల్ మనం అన్నం ఎలా వండుకుంటామో అలా వండేసుకోవడమే అనమాట. సో ఇదిగోండి ఇంక ఇది దీని మట్టుకు ఇదైతే అవుతూ ఉంటుంది. ఇంక ఈ లోపలైతే ఉల్లిపాయలు ఇదిగోండి వేగిపోయాయి కదా. సో ఇది కొంచెం చికెన్ ఫ్రైలా కాబట్టి అసలు ఇందులో వాటర్ అయితే వేయకూడదు. ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. యాక్చువల్గా అది 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టే, కాకపోతే మొన్న నేను మిక్సీ చేసేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పడిపోయింది. సో అందుకే 2 స్పూన్స్ వేసుకున్నాను అనమాట. సో అది కూడా కొంచెం వేగిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా ఉన్న చికెన్ పీసెస్ నాకు చాలా ఇష్టం అండి. అంటే చికెన్ కర్రీలో కానీ చికెన్ ఫ్రైలో కానీ ఇలా బోన్తో ఉంటాయి కదా, సో ఇవే ఎక్కువ ఇష్టంగా తింటా అనమాట. బోన్లెస్ పీస్ ఏంటి అంటే ఫ్రై మనం పకోడీ చేస్తాం కదా, పకోడీ బాగుంటుంది కానీ కర్రీలో పెద్దగా ఇష్టం ఉండదు నాకు. బిర్యానీలో అయితే అసలు తినను ముక్కలు. ప్లెయిన్ బిర్యానీ తింటాను తప్ప బిర్యానీలో పీసెసే తినను. ఇలా ఫ్రై కర్రీకే బాగుంటాయి.
సో అవన్నీ వేసేసి ఉప్పు పసుపు వేసి వాటర్ ఏమి వేయకుండా బాగా ఫ్రై చేసి మూత పెట్టేశాను. చికెన్ కొంచెం సిమ్లోనే బాగా కుక్ అవ్వాలి. ఇంకా ఈ లోపల ఇడ్లీ ఉడికిపోయింది కదా, సో ఇడ్లీ ఇదిగోండి ఇలా కట్ చేసి ఇలా పెడుతుంటే అసలు ఎంత బాగుందో చూడండి. ఇది మామూలు రవ్వ ఇడ్లీ కాదు, పిండి ఇడ్లీ అంటాం కదా ఉప్పుడు బియ్యంతో. సో ఉప్పుడు బియ్యంతో చేసిన ఇడ్లీ అనమాట. మామూలుగా అయితే తట్టి ఇడ్లీలు ఉంటాయి కదా మన దగ్గర, తట్టి ఇడ్లీ స్టాండ్. సో దాంట్లో వేస్తారు అటు సైడు, అంటే చెన్నై, బెంగళూరు అటువైపు అంతా తట్టి ఇడ్లీ అని చెప్పేసి తెలిసే ఉంటుంది కదా. సో వాటిల్లో పెడతారు. సో అది ఒక్కొక్క ప్లేట్లో పెట్టే కంటే కూడా నాకు ఎందుకు ఇలా పెద్ద ప్లేట్లో పెట్టి ఇలా కట్ చేసి పెట్టడం నాకు బాగా నచ్చింది. సో ఇంక మా వాళ్ళకైతే ఇంక అలా పెట్టేశాను. కాకపోతే టైం లేదండి, పల్లి చట్నీకి పోపు అయితే పెట్టలేదు. ఈ వీడియో తీయడం ఒకటి, అసలు ఉదయం పూట టైం ఉండట్లేదు. మార్నింగ్ రెసిపీస్ షూట్ చేయాలి అంటే మాత్రం కంగారు వచ్చేస్తుంది నాకు. సో అది ఇంకా అందుకే చట్నీకి పోపు అయితే పెట్టలేదు. మా వాళ్ళకైతే ఇచ్చేసాను, తింటున్నారు. మా వారైతే రెడీ అవుతూ ఉన్నారనమాట. సో మూత పెడితే చూడండి ఎంత వాటర్ వచ్చాయో చికెన్లో. అస్సలు నేను వాటరే వేయలేదు, కొంచెం కూడా వేయలేదు. కాకపోతే చికెన్ని నైటే సాల్ట్లో నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాలా సాఫ్ట్గా జ్యూసీగా అయిపోద్ది చికెను. అయితే సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది, అందుకే కొంచెం సాల్ట్ వేసాను. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు, ఇది 3/4 kg చికెను. సో 2 స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను, కొంచెం స్పైసీగా తిందాం అనిపించింది. సో ఇదేంటి అంటే కారము షాప్లో, మా ఇంటి దగ్గర షాప్లో తెచ్చారు మా ఆయన. కారం బాగుంది, కలర్ కూడా బాగుంది. అది కూర కారం అనమాట. సో 2 స్పూన్లు కారం వేసాను, 1 స్పూన్ ధనియాల పొడి వేసాను, 1/2 స్పూను గరం మసాలా వేసాను. ఆ తర్వాత ఇంక వాటర్ ఏమి వేయకుండా ఇంతే సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిపోయింది ఆవిరికి. ఇందాక మనం మూత పెట్టుకున్నాం కదా ఉప్పు పసుపు వేసుకొని, అప్పుడే చికెన్ అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇంక లాస్ట్లో ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొంచెం ఒక 10 మినిట్స్ పాటు సిమ్లోనే కనుక ఫ్రై చేసుకుంటే, మన చికెన్ ఫ్రై అంటామా చికెన్ రోస్ట్ అంటామో మన ఇష్టం. అయితే కరివేపాకు ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇంకా మిరియాల పొడి కూడా కొంచెం వేసుకోండి, బాగుంటుంది. కాకపోతే నా దగ్గర అయిపోయింది, వేయలేదు. ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసేసి, అసలు ఆ కరివేపాకు ఫ్లేవరు, పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా వేసేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అంతే. ఇంకా వాటర్ అయితే అస్సలు ఏం వేయకండి. అది బోన్తో ఉన్నా సరే ఉడికిపోతాయండి అవి. చికెన్ వింగ్స్ అంటాం కదా, లాలీపాప్స్ వింగ్స్, అది చాలా బాగుందనమాట. అన్నంతో చారుతో తిన్నా కూడా ఆ ఫ్రై చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మీకు గోంగూర రైస్ చూపించేస్తాను చూడండి. సో ఇది ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను, 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. మీరు కంప్లీట్గా నెయ్యితో చేయాలి అన్నా కూడా చేసుకోవచ్చు, నా దగ్గర అయిపోయింది. అందుకే హాఫ్ ఆయిల్ హాఫ్ నెయ్యి అయితే వేసుకున్నాను అనమాట. ఇదిగోండి, అసలు ఎంత మంచి ఫ్లేవర్ ఉందంటే గోంగూర రైసు, నేనైతే మాటలతో చెప్పలేకపోతున్నాను. ఒక 2-3 స్టార్ ఫ్లవరు, ఒక 2-3 ఇలాయచీ, ఒక 4 లవంగాలు, ఒక 1/2 స్పూన్ షాజీరా, ఒక 2-3 దాల్చిన చెక్క, స్టోన్ ఫ్లవరు. సో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 2 ఉల్లిపాయలు, 2 అంటే 2 కాదు, ఇక్కడ నేను ఒక 1.5 గ్లాస్ రైస్తో చేస్తున్నాను. సో ఒక 1.5 ఉల్లిపాయ అయితే సరిపోద్ది. ఉల్లిపాయ మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం అయితే ఏం లేదు, ఉల్లిపాయ జస్ట్ మగ్గినా చాలు. ఇదిగోండి ఇలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను చెప్పాను కదా ఇందులో వాటర్ ఎక్కువ వేయడం వల్ల నేను 2 స్పూన్స్ వేసుకున్నాను, కానీ 1 స్పూన్ చాలు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత చికెన్ తినే వాళ్ళు అనుకోండి, ఇక్కడ ఎంచక్కా చికెన్ వేసుకోవచ్చు. ఫస్ట్ చికెన్ వేసి చికెన్ని మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత గోంగూర పేస్ట్ వేయండి. కాకపోతే ఇంకా నేను చికెన్ కర్రీ సపరేట్గా చేసుకున్నాను కాబట్టి ఇంక ఇందులో చికెన్ వేయలేదు. సో ఇది ప్యూర్ వెజ్ అనమాట. ఇప్పుడు అందులో గోంగూర ఒక 2 కట్టలు, చిన్న కట్టలు అనమాట. చిన్న కట్టలు గోంగూర అంటే 1 కప్పు గోంగూర అనుకోండి. 1 కప్పు గోంగూర పేస్ట్ నేను నైటే చేసి పెట్టుకున్నాను, ఉదయం టైం సరిపోదని. సో గోంగూర వేసేసాను. అలాగే 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా ఒక 1/2 స్పూను, కరివేపాకు వేసాను. మామూలుగా బిర్యానీలో మనం కొత్తిమీర పుదీనా వేస్తాం కదా, సో గోంగూరలో కొత్తిమీర పుదీనా వేస్తే ఫ్లేవర్ అనేది మొత్తం చేంజ్ అయిపోద్ది. సో గోంగూరకి మంచి కాంబినేషన్ కరివేపాకు ఫ్లేవరే బాగుంటుంది, అందుకే కరివేపాకు వేసాను, కొత్తిమీర పుదీనా వేయలేదు. సో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని, సాల్ట్ సరిపోకపోతే వేసేసుకోండి అంతే. సో ఆ గోంగూర అంతా కూడా ఒకసారి మంచిగా కలిపేసి సిమ్లో పెట్టి ఉడికించి పెట్టుకున్న రైస్ కలిపేయడమేనండి. నిజం చెప్తున్నానండి, అసలు ఆ నెయ్యితోటి ఆ గోంగూర ఆ ఫ్లేవర్ ఎంత బాగుందో. నేను గోంగూర రైస్ 2 ఫ్లేవర్స్ చేస్తాను. ఒకటి ఏంటి అంటే గార్లిక్ వేసి
మనం చూడండి గోంగూర పచ్చడి చేస్తాం కదా, కొంచెం శనగపప్పు మినపప్పు వేసి చేస్తాం. సో అదొక స్టైలు. పులిహోరలాగా ఇదొక స్టైలు. ఇదైతే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. గోంగూర పులిహోరలాగా చేస్తాను, అది కూడా బాగుంటుంది. కానీ దానికంటే కూడా ఇలా స్పైసెస్ వేసి చేసిన గోంగూర రైస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెయ్యి మాత్రం కంపల్సరీగా వేయండి. ఆ నెయ్యి వల్లే ఆ రైస్కి అంత మంచి టేస్ట్ వచ్చిందనమాట. అసలు నేను ఎంతగా చెప్తున్నానంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ గోంగూర రైస్ మాత్రం. సో అదైతే అంతేనండి. రైస్ వేసేసి సిమ్లో పెట్టుకొని మంచిగా కలిపేసి లాస్ట్లో 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసేస్తే మనకి గోంగూర రైస్ అయితే రెడీ అయిపోద్ది. ఇంక ఇక్కడ చికెన్ కూడా చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో. ఇంతే, సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండడమే, అడుగు మాడకుండా అనమాట. సో చికెన్ ఫ్రై అంటారా, చికెన్ రోస్ట్ అయితే ఇంకా ఫ్రై అవ్వాలి, కాకపోతే టైం లేదు, అందుకే ఇక్కడితో ఆపేసాను అనమాట. సో గోంగూరతో కలుపుకొని తిన్నా బాగుంటుంది. సో నైట్కి కూడా ఉంటుంది కదా, రసంతో తినేయచ్చులే అని చెప్పి ఇలా చేశాను అనమాట. ఫస్ట్ అయితే గోంగూర చికెన్ కలిపే చేద్దాం అనుకున్నాను. ఎందుకులే మొత్తం అంతా చికెన్ ఇందులో వేసేస్తే ఇంక మళ్ళీ వేస్ట్ అయిపోద్దని చెప్పేసి ఇంక వేయాల. అది కాకుండా పిల్లలు కూడా తినరు కదా. సో ఇప్పుడు చికెన్ వేయకపోయినా చాలా బాగుంది. ఎవరైనా చికెన్ వేసుకొని చేసుకోవాలి అనుకుంటే ఇంకా అదిరిపోద్దేమో బహుశా. తర్వాత ఇలాగా ప్లేటింగ్ కోసం అయితే ఇలా బౌల్లో పెడతా ఉన్నాను. అంటే ఒక ఫోటో తీసుకోవాలి కదా థంబ్నెయిల్కి, యూట్యూబ్ కష్టాలు అంటాం కదా. సో అది ఎంత టైం అయిపోతున్నా థంబ్నెయిల్కి మాత్రం ఒక ఫోటో తీసుకోవాల్సిందే. పొరపాటున ఫోటో తీయలేదు అంటే మాత్రం ఇంకంతే, సరిగా రాదు. అంటే రెసిపీ ఏముంది అని మీకు తెలియాలి అంటే థంబ్నెయిల్లో పెట్టాలి కదా. సో అందుకే అంతా ఒక బౌల్లో వేసి ఫోటో అయితే తీశాను. ఆ తర్వాత ఇంకో పిల్లలకైతే బాక్స్ పెట్టి ఇచ్చేసాను. లక్కీకి విష్ణుకి ఇద్దరికి ఒక బ్యాగే, మా వారికి మాత్రం తన బ్యాగ్ తనకి ఇచ్చేసాను. ఇంక ఇది వచ్చేసి వెనస్డే రోజు బ్లాగ్ అనమాట. ఆ రోజు మీకు చెప్పే ఉంటాను కదా, పిల్లలు డిస్ట్రిక్ట్ లెవెల్ చెస్ కాంపిటీషన్కి వెళ్ళారండి అని. ఆ రోజు మార్నింగ్ బ్లాగ్ ఇది. సో ఏంటంటే ఆ రోజు అంటే వాళ్ళు చెస్ ఆడడానికి వెళ్తున్నారు కాబట్టి సివిల్ డ్రెస్లోనే వెళ్ళారు, యూనిఫామ్తో వెళ్ళకూడదు, సివిల్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. సో అందుకని సివిల్ డ్రెస్ వేసుకొని వెళ్ళారనమాట. సో టైం అయిపోతుందని చెప్పేసి ఉదయాన్నే ఇంకా వాళ్ళ డాడీ దిగబెట్టేశారు. సో త్వరగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంక ఇదిగోండి కిచెన్ చూసారా ఎలా ఉందో. ఈ పెద్ద పెద్ద గిన్నెల్లో చేయడం బాగానే ఉంటుంది కానీ అవన్నీ కడిగి ఎక్కడక్కడ పెట్టే వరకు కిచెన్ అంతా ఏదో చిందరవందర గందరగోళంగా ఉంటుంది అనమాట. సో మొత్తానికి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసాను. సో అదంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా ఇది యాక్చువల్గా ఏంటంటే చిన్న వ్లాగ్ అయిపోయింది. సో అందుకే ఇది మళ్ళీ నేను నిన్న పీరియడ్స్ తర్వాత కిచెన్ అంతా అంటే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను కదా. సో ఇది కంటిన్యూషన్ అప్పటి వ్లాగ్ అనమాట. అంటే ఇది 2 days వ్లాగ్ ఇది. సో ఇంకా ఏంటంటే ఉదయాన్నే వెళ్ళిన వెంటనే గుమ్మాలు తుడవకూడదు అని చెప్పారు కదా, అందుకని వెంటనే తుడవను అనమాట. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ చేసుకుందాము అన్నప్పుడు ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను. అంటే మొక్కలకి నీళ్ళు వేసాను. సో మొక్కలకి నీళ్ళు వేసినప్పుడు కొంచెం వాటర్ వెళ్తాయి కదా, ఆ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గుమ్మం తుడిచి ముగ్గు అయితే పెడుతున్నాను. ఈ మధ్య అసలు వచ్చిన 4 ముగ్గుల్లో కూడా 3 ముగ్గులు మర్చిపోయానండి. ఒక ముగ్గే గుర్తుంది, ఆ ఒక ముగ్గే వేసేస్తున్నాను. చిన్నది 5 చుక్కల ముగ్గు ఉంటుంది కదా, సో అదైతే వేస్తున్నాను. మళ్ళీ కొంచెం ప్రాక్టీస్ చెయ్యాలి. నేను అనుకుంటున్నాను ఇది ఉంటుంది కదా పెయింట్ బ్రష్ తోటి ముగ్గేసేద్దాం అనుకుంటున్నానండి, ప్రతిరోజు వేసే పని లేకుండా. ఏమంటారు, ఎలా ఉంటుంది, బాగుంటుందా బాగోదా చెప్పండి. సో అలా వేసేస్తే ఇంక ప్రతిరోజు ముగ్గేసే పని ఉండదు కదా అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత ఇంకా పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా తలస్నానం చేశాను, గుమ్మాలు అవన్నీ కూడా తుడిచేసుకొని పూజ గదంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకొని, క్లీన్ చేయడం అంటేనండి ఇదివరకు హాల్లో ఉండేటప్పుడు వైజాగ్లో మొత్తం అన్నీ క్లీన్ చేసేదాన్ని. ఇప్పుడు సపరేట్గా రూమ్ సపరేట్గా ఉండడం వల్ల ఇంకా ఫొటోస్ అవన్నీ ఎప్పుడైనా అంటే కొంచెం డస్ట్ పట్టాయి అన్నప్పుడు తుడుస్తాను. అంటే ఒక 2-3 monthsకి ఒకసారి అట్లాగా, కానీ ప్రతి మంత్ అయితే తుడవను. ఇవి మాత్రం డైలీ కడుగుతాను అనమాట. అవి ఉంటాయి కదా అంటే ఈ దీపాలు ఇవన్నీ, సో అవైతే ప్రతిరోజు కడిగేస్తాను అనమాట. సో ఇంకా పువ్వులు అవన్నీ కూడా కింద ఒక కవర్ పెట్టేశాను. ఆ కవర్లో అన్ని ఫ్లవర్స్ అన్నీ అక్కడ పెట్టేస్తాను. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వాటర్లో కలిపేస్తాను అనమాట ఆ ఫ్లవర్స్ అవన్నీ కూడా. సో మీరు అనుకోవచ్చు నాన్ వెజ్ తిన్నారు పూజ చేస్తారు ఏంటి అని చెప్పేసి. సో అది వేరే రోజు, ఇది వేరే రోజు అండి. సో అంటే మళ్ళీ అలా అనుకుంటారు కదా, అందుకే చెప్తున్నాను. సో ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా బట్టలు మీకు చెప్పా కదా ముందు రోజు వాషింగ్ మిషన్ బాగా విసిగిచ్చిందండి.
అంటే ఒక్క బెడ్షీట్ 2-3 అవర్స్ పాటు ఉతికింది. సో అవి ఏమైందో తెలీదు. సెట్టింగ్స్ మారిపోయాయో ఏమో తెలీదు. నాకు ఎంత చూసినా సరే అర్థం కాలేదు. మళ్ళీ మా వారు వచ్చిన తర్వాత చూస్తే నార్మల్గానే తిరుగుతుంది. 45 మినిట్స్కే అవుతున్నాయి. ఇంక అప్పుడు ఏం చేశానంటే, ఇంక చిన్న చిన్న బట్టలు ఉంటాయి కదా పిల్లలవి, డైలీ వేర్వి, అవి నేను ఈ పీరియడ్స్లో ఉన్నప్పుడు ఏంటి అంటే పెద్దగా వాషింగ్ మిషన్ అవి ఏం వేయలేదనమాట. సో ఈ 3 డేస్ బట్టలు ఎక్కువ అయిపోయాయి డైలీ వేర్వి. ఇంకా యూనిఫామ్స్ ఉన్నాయి, ఇంకా బెడ్షీట్స్, కాళ్ళ మ్యాట్లు ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఏంటి అంటే నైట్ వాష్ చేసి బాల్కనీలో వేసాను. కాకపోతే అవి ఏంటంటే అంతగా ఎండలేదనమాట. అందుకని అవన్నీ తెచ్చి మళ్ళీ మార్నింగ్ ఇక్కడ వేసాను మేడ మీద. అంటే వేరే వాళ్ళ దండం, నాదైతే ఒకటే ఉంది దండము, వేరే వాళ్ళ దండం మీద కూడా వేసేసాను. ఇవాళ అస్సలు ఖాళీ లేదనమాట మేడ అంతా. చాలామంది బట్టలు ఉన్నాయి, ఒక్కొక్కసారి ఖాళీగా ఉంటుంది. ఇవాళ అందరూ వేసారు బట్టలు అయితే నేను మాత్రం చాలా బట్టలు అయితే ఎండబెట్టానండి. అన్నీ ఒకేసారి తీసుకెళ్ళాను. ఫస్ట్ కొన్ని తీసుకొని వెళ్ళి మిగతావి తర్వాత రౌండ్ ఇంకొకసారి రావాలి పైకి. అయితే ఒకటి, మనం బాల్కనీలో ఎండబెట్టుకున్న బట్టలు ముక్కు వాసన వస్తాయి ఏమన్నా కొంచెం, ఎంత కంఫర్ట్ వేసినా సరే. అదే మేడ పైన ఎండబెట్టామనుకోండి మంచిగా అసలు స్మెల్ లేకుండా బాగా మ్యాట్లు కూడా బాగా తెల్లగా ఉంటాయి అన్నమాట. అదే మనం బాల్కనీలో కనుక ఎండబెట్టుకున్నాం అనుకోండి వాష్ ఏరియాలో, అంత వైట్గా అనిపించవు. అదే ఇప్పుడు మేడ మీద ఎండబెట్టాను కదా, ఎండలో ఎండితే డోర్ మ్యాట్లు కూడా మురికంతా పోయి బాగా కనిపిస్తాయి అన్నమాట. సో ఇంకా డోర్ మ్యాట్లు అవన్నీ తెచ్చి ఎక్కడైతే పెట్టేస్తూ ఉన్నాను. ఇది నా దగ్గర 2 సెట్లు ఉంటాయండి. కాకపోతే ఏమైందంటే వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ చాలా వదిలేసాను నేను. సో అందుకని ఈ సెట్ ఒకటే ఉంటుంది నా దగ్గర. వేరే సెట్ ఉంది, అదేమో ఇంక వైజాగ్లో ఉంచేసాను అనమాట. కొత్తవి కొనాలి. సో ఇంకా బట్టలు అయితే మడత పెట్టాలి. మా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు కూర్చొని స్లోగా మాట్లాడుతూ అయితే మడత పెట్టాలి. అసలు ఖాళీ లేదు నాకైతే. ఇంకా ఈవినింగ్ అయితే చిలకడ దుంపలు ఉడకపెట్టాను స్నాక్స్ లాగాన. సో అదేనండి ఇంక ఇవాల్టి వ్లాగు. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.